ఉన్న ఫలంగా శనివారం నాడు ఒక జీవో వచ్చింది రీసెంట్ గా. ఏందా జీవో అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తగ్గిస్తున్నాం, మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మన రాష్ట్రం దివాలా తీసిందని జీవో వచ్చింది. ఎంత తగ్గిస్తారు? ఒక్కొక్క ఉద్యోగికి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా తగ్గుతుందంట. అట్లా తగ్గిస్తే అది చాలా చిన్న రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. సేమ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇట్లే అయింది. వాళ్ళు కూడా స్థాయికి మించి అప్పు చేసిండ్రు, వాళ్ళ స్టెమినాకి మించి అప్పు చేసిండ్రు. తర్వాత అప్పు పుట్టకుండా అయింది. రాంగ ఏమైతుంది? ఇప్పుడు మన గవర్నమెంట్ పరిస్థితి ఏంది? ఇంకా మిగతా స్కీమ్స్ మేము అమలు చేయలేమని చేతులు ఎత్తేసిండ్రు. లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కోత కాడికి వచ్చింది. వస్తే వాళ్ళంతా ఫుల్ ఆందోళన చేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్ ఉద్యోగులందరూ మీకు చాద కాకపోతే దిగిపోండి మీరు, అంతేగాని మా జీతాలు మీరు ఉద్యోగాలు ఇచ్చారా మాకు, మా జీతాలు కోత వెంటికి మీరెవరు? కానీ అక్కడ కోత పడ్డది. 3 సంవత్సరాల గవర్నమెంట్ లో హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం లుక్సాన్ అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణలో ఏంది పరిస్థితి? మొదలే చూస్తున్నారు కదా, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా ఇక్కడ నుంచి డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారు. వీళ్ళు తెలంగాణ మీద డిపెండ్ అయింది కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తున్నాం కదా, పిల్లలకు సరిగా అన్నం కూడా పెట్టలేకపోతున్నారు, డబ్బులు లేవు, దుబారా ఖర్చు. సేమ్ హిమాచల్ ప్రదేశ్ లో ఇట్లా దుబారా ఖర్చు చేసినారు. మన ఊరు మన ఊడి కాంట్రాక్టర్లు 300 కోట్ల కోసం ధర్నాలు, ఏకంగా బట్టి విక్రమార్క చామర ముందు ధర్నా చేసింది సెక్రటరియట్ లో పోయి. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు అరకొర వస్తలేవు పైసలు, పని చేస్తలేరు. కాంట్రాక్టర్లు గవర్నమెంట్ పని చేయాలంటే భయపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పిల్లలకు మంచి ఆహారం లేదు, యూరియా కొన్నికి డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అందుకే యూరియా కొనలేకపోయింది. లాస్ట్ ఇయర్ కొన్న వడ్లకు బోనస్ ఇయ్యలే, ప్రభుత్వ స్కీమ్స్ కూడా ఏమి ఇయ్యలే, 4,000 పెన్షన్ చేయలే, 2,500 మహిళలకు ఇస్తలేరు. ఇక్కడ కూడా సేమ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి వాతావరణమే ఉంది. రేపు నాడు మన పరిస్థితి కూడా అట్లా అవుతుందా అని ఒక భయం చుట్టుకున్నాం నాకైతే. తెలంగాణ కూడా అట్లా అవుతుందా? ప్రతి వారం అప్పు తీసుకుంటున్నాం, అది రేవంత్ రెడ్డి గారి మాటలని విన్నాం మనం. మరి వాట్ నెక్స్ట్ తెలంగాణ?